నా పేరు అప్పనండి. నేను హార్బర్లో వ్యాపారం చేస్తాను అన్న. ఈసారి పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా ఎన్నికలు వస్తున్నాయి. ఇక్కడ వైసీపీ పార్లమెంట్ అభ్యర్థిగా ఝాన్సీ గారు, టీడీపీ పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీభారత్ గారు పోటీకి వస్తున్నారు వైజాగ్ పార్లమెంట్ నుంచి. మరి ఎలా ఉంటుంది అంటారు? వీళ్ళిద్దరిలో ఎవరు వస్తే మీ తరపున పోరాడతారు అని అనుకుంటున్నారు? అసలు ఏం చెప్తారు? అంటే ఇప్పుడున్న ఈక్వేషన్ ప్రకారం భర్త గారు వస్తారని నా నమ్మకం అండి. ఎందుకంటే భర్త గారు వస్తారని అంటున్నానంటే కిందట ఎలక్షన్లోనైతే మన జేడీ గారు విశాఖపట్నం నియోజకవర్గం చేశారు. దానివల్ల క్రాస్ ఓటింగ్ జరిగిపోవడం వల్ల భర్త గారు ఓడిపోయారు. కానీ జేడీ గారు అయితే పోటీ చేయకపోతే 100% అప్పుడే భర్త గారు చేసేసిన ఆ సానుభూతి అయితేనేమి. ఈ సంవత్సరం అయితే భర్త గారికి మన ఎంపీగా విశాఖపట్నం ఎంపీగా 100% గెలిచే అవకాశం ఉందండి. అంటే ఈ రోజున 5 ఏళ్ళ నుంచి కూడా చూసాం, మా ఎంఈవి సత్యనారాయణ గారు ఎంపీగా ఉన్నారు విశాఖ ప్రాంతానికి. మరి ఆయన ఎటువంటి అభివృద్ధి చేశారంటారు ఈ ప్రాంతంలో? ఏం చెప్తారు? అంటే ఎంపీ గారి గురించి మాట్లాడాలంటే ఎంపీ అంటే ఎంపీ అంతే, కార్పొరేటర్ ఎంపీ అంతే, ఇంకేం లేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం మన విశాఖపట్నం రాజధాని చేస్తుంది అన్నది. మన విశాఖపట్నం ప్రజలు మాత్రం రాజధాని చేస్తుందేమో ఈ కళ్ళతో ఎదురు చూసాం. కానీ 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులు ఒక రాజధాని కూడా లేదు. మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం రాజధాని లేని బాధ అయితే చాలా బాధగా ఉంది. మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే సంక్షేమం అయితే వెరీ గుడ్ అండి. సంక్షేమం అయితే వెరీ గుడ్, అభివృద్ధి అయితే అంతంత మాత్రమే ఉంది. నా ఆలోచన మేరకు, నా ఐడియా మేరకు అయితే అమరావతి రాజధానిని డెవలప్మెంట్ చేసి అమరావతిని కానీ ఇంప్రూవ్మెంట్ చేస్తే బాగుండేమో అనిపిస్తుంది. అది కాదు, పోనీ అతని మాట ప్రకారమే 3 రాజధానులు ప్రకటించారు. కనీసం 3 రాజధానులను మన విశాఖపట్నం రాజధాని అన్న కొంచెం ఇచ్చేస్తే బాగుండు. మరి ఏ కారణాలైనా కోర్టు కారణాలైనా అవ్వచ్చు, లేకపోతే రాజకీయ కారణాలైనా అవ్వచ్చు, ఏది జరగలేదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. నెక్స్ట్ ఇక్కడ దాదాపు ప్రభుత్వ భూములు, దశపల్ల భూములు ఇవన్నీ కూడా కబ్జాలు చేశారని చెప్పేసి చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఏం చెప్తారు? 100% మాది భీమిలి నియోజకవర్గం అండి. అసలు భీమిలి బీచ్ ఒడ్డుకి, అంటే సముద్రంకి మన బీచ్ ఒడ్డుకి మినిమము 20 అడుగులు కూడా ఉంటుందేమో, అక్కడ వరకు వేస్తారు. ఎవడబ్బ సొమ్ము అండి బీచ్, ఎవడబ్బ సొమ్ము. అసలు యాక్చువల్ చెప్పాలంటే సముద్రం అనేది మా మత్స్యకారుల హక్కు అండి. ఆ బీచ్ ఇప్పుడు మన అడవి ప్రాంతాలు ఉన్నాయి, వాళ్ళందరికీ కొండ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు గిరిజన్స్ ఉన్నారు కదా, వాళ్ళకి దాని మీద హక్కు ఉంటుంది. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మన కోస్ట్ ఏరియా ఎక్కువ ఉంది. ఇలాంటిది మత్స్యకారులకి ఇక్కడ సముద్రం మీద హక్కు లేదండి. రానున్న రోజుల్లోని మేము వేటకెళ్ళాలన్నా చాలా గడ్డు పరిస్థితి ఎదుర్కొనేవలసి వస్తుందేమో అని మా మత్స్యకారులు అయితే ఆందోళన పడుతున్నారు. అంటే ఈరోజు ఈ ప్రభుత్వం మత్స్యకారులకి 50 లీటర్ల వరకు కూడా డీజిల్ ఫ్రీగా ఇస్తున్నామని చెప్పి, సబ్సిడీలు ఇస్తున్నామని చెప్పేసి, కానీ 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తున్నామని చెప్తున్నారు కదా, ఎంతవరకు ఉపయోగపడుతుంది? వెల్ అండ్ గుడ్ అండి. అయితే డీజిల్ సబ్సిడీ విషయంలోని గత ప్రభుత్వాలు చేసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చింది. కాకపోతే ఇందులోని మైనస్ ఏంటంటే కొన్ని మన కార్డ్స్ ఇచ్చారండి. కార్డ్స్ కొన్ని అవుతున్నాయి, అవటం లేదండి. ఇచ్చినా మరి ఇవ్వకపోతే జీరో కదండి. ఒకటండి, మనము గత 5 సంవత్సరాలు ఒక సంవత్సరంలో ఎన్ని లీటర్లు మన బంకు ద్వారా కొట్టించారు, ఈ 5 సంవత్సరాల్లో ఎన్ని లీటర్లు బొగ్గు ధర కొట్టింది. ఎందుకంటే మనకి సబ్సిడీ వచ్చింది కదా, దానివల్ల ఎవరికి బెనిఫిట్ వచ్చిందో బెనిఫిట్ రాలేదని తెలిసిపోద్దండి. ఆ ప్రభుత్వం ఆల్రెడీ ప్రభుత్వం తెలిసిపోద్దండి ఆ లెక్క. అంటే ఇక్కడ ఎంఈవి సత్యనారాయణ గారి ఫ్యామిలీ మొత్తం కిడ్నాప్ అయిందని చెప్పేసి కూడా మనం వార్తలు చూసాము. సో దాని గురించి ఏమంటారు అసలు? దానికి నో కామెంట్ సార్. మనం ఏం చేయలేరు, మనం చెప్పలేరు సార్. మనం దాని గురించి చెప్పలేరు. అదేదో బిజినెస్ పరంగా అదేదో మనకు తెలియదని విషయం గురించి మనం మాట్లాడలేరు. ప్రస్తుతం మరి వైజాగ్ ప్రాంతం మొత్తం కూడా గంజాయి డ్రగ్స్ దొరుకుతున్నాయని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. మొన్ననే మీరు చూసుంటారు, ఇక్కడ హార్బర్లోనే 25,000 కేజీలు డ్రగ్స్ దొరికాయని చెప్పేసి. సో ఎలా అనిపిస్తుంది? చాలా బాధగా అనిపిస్తుంది అండి. మా విశాఖపట్నం నగరం అంటే చాలా ప్రశాంతత అండి. అదే ప్రశాంతతకి మారుపేరు. అలాంటి మారుపేరుకి ఒకటండి, ల్యాండ్ అండ్ ఆర్డర్ ప్రాబ్లం మాత్రం గత 5 సంవత్సరాల కంటే ఈ 5 సంవత్సరాలు పెరిగిందండి. అంటే కొంచెం ఇదే విచ్చలవిడిగా ఈ మార్గద్రవ్యాలు దొరకడం గట్రా కొద్దిగా ఇబ్బందికరమే. రానున్న కాలంలోని యువత పాడైపోతున్నారు సార్. మేము యువకులుగా ఉన్నప్పుడు కుర్రోళ్ళు చూస్తే ఇప్పుడు చూస్తే కనీసం కనిపించడం లేదు సార్. అది రేపు తరం మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది.
దయచేసి ఏ ప్రభుత్వం అయినా సరే ఇలాంటి మారక ద్రవ్యాల గురించి ప్రోత్సహించకుండా ఉంటే సంతోషం సార్. భావితరాలకి మనం ఏం అందించలేము సార్. దీనివల్ల మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పాడైపోతుంది సార్. అన్న మరి బొత్స గారి ఫ్యామిలీ మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? సాగర్ ఫ్యామిలీ అంటే సార్ విజయనగరం వేయలేరు సార్. మళ్ళీ విశాఖపట్నం వస్తామంటే మనమైతే ఆహ్వానించాం సార్. మనమైతే ఇప్పుడు ఆవిడ వైఫే కదా ఇక్కడ బొత్స ఝాన్సీ గారు పోటీకి వస్తున్నారు కదా ఎంపీ అభ్యర్థి. నేను అదే చెప్పాను కదా, విజయనగరం వేయలేరు, మళ్ళీ విశాఖపట్నం వెళ్దామంటే మా ప్రజలు ఒప్పుకోవట్లేదు సార్. ఓవరాల్గా ఋషికొండను చూసుకోరు కదా మీరు, 500 కోట్లు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టారని చెప్పేసి, కేవలం ఒక టాయిలెట్కి 26 లక్షలు ఖర్చు పెట్టారని చెప్పి కూడా వార్తలు వచ్చాయి. ఏమనిపిస్తుంది? కష్టపడి సమ్మేటండి. వడ్డించినోడు మనోడైతే చివరాకరి ఉన్న పంచవక్ష పాపాలు ఉంటాయని కదా, మరి వాళ్ళ ఇష్టం అంతే అంటారు. చివరిగా ఇక్కడ వైజాగ్ రైల్వే జోన్ కానీ స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ గట్టిగా ఎవరైతే ఫైట్ చేయగలరని అనుకుంటున్నారు, శ్రీభర్త గారా ఝాన్సీ గారా, ఏం చెప్తారు? జయభర్త గారు, భర్త గారు ఏంటంటే ఏ పొలిటీషియన్ అయినా ఒకటండి, నాన్ లోకల్ కాకుండా లోకల్ని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం సార్. మాది భీములపట్నం. థ్యాంక్ యూ అన్న. సతీష్ కుమార్. ఏం చేస్తారు సార్? టైలరింగ్. ఎక్కడ సార్ మీది? అప్సరా కాలనీ, అరిలో అప్సరా కాలనీ. సరే ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సో మనం గత 5 ఏళ్ళ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూస్తున్నాము. మీకేమన్నా అభివృద్ధి చేశారంటారు ఇక్కడ వైజాగ్ ప్రాంతాన్ని? అభివృద్ధి చేశారా అంటే ఏవో ఇప్పుడు ఈ మధ్యకాలంలో జస్ట్ కొద్దిగా రోడ్లు డ్రైనేజీలు చేస్తున్నారు. అవి ప్రత్యేకించి సాధారణ వ్యక్తికి పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. సాధారణ వ్యక్తికంటూ పేదోడికంటూ పెద్దగా ఇతను ఏం చేయలేదు. నిరుపేద కుటుంబం మాత్రం బాధపడుతుంది. అధిక రేట్లు, మనిషి రోజు 1000 రూపాయలు తెచ్చుకున్నా సరే సరిపోలేని రోజులు అయిపోతున్నాయి. అంటే సార్ ఈరోజు డబ్బులు వేస్తామని చెప్తున్నారు కదా బటన్ నొక్కి, దాని గురించి ఏమంటారు? బటన్ నొక్కి డబ్బులు వేస్తున్నారంటే వేయడం జరుగుతుంది కానీ మరి విడుదల అవ్వట్లేదు కదా, మరి విడుదల అవ్వట్లేదు. ఇప్పుడు నేను టైలర్ని, నాకు ఆయన ఏదో ఇస్తారనేసి నాకు లేదు, కానీ నాకు రాలేదు, నాకైతే రాలేదు. ఆయన తరపు నుంచి నాకు రూపాయి రాలేదు. అలాగని ఆయన మీద నాకు ద్వేషం కూడా లేదు. అది ఇవ్వకపోయినా పర్లేదండి. అది ఈ అమ్మఒళ్ళు కూడా ఇవ్వకపోయినా పర్లేదు. ఎందుకు ఇవ్వాలండి? ఇప్పుడు నాకు 2 పిల్లలు, నేను చదివించుకోలేదా, చేయలేదా? పాప పీజీ చేస్తుందో, అమ్మాయి ఏమో డిగ్రీ చేస్తుంది. అవన్నీ మనిషి నిత్యావసర వస్తువుల్లో తగ్గిస్తే బాగుంటుంది అది నిరుపేద బతకడానికి. అంతేగాని ఆడికి 10,000 ఈడికి 10,000 దేనికి ఇవ్వాలంటే సోమరపోతులు చేసినట్టు. ఇది నా అభిప్రాయం. ఇది సరే అంటే ముఖ్యంగా ఇక్కడ యువతకు ఎటువంటి ఉద్యోగాలు ఉన్నాయంటారు? ఈరోజు ఐటీ హబ్ చేస్తాం వైజాగ్ని అని అన్నారు. ఎక్కడుంది? లేవు కదా. ఎక్కడొచ్చే చెప్పండి? ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు. మొన్న నా కూతురు వెళ్తే లండన్ నుంచి వచ్చిన ఒక ఎసెన్షియల్స్ అని జాబ్కి అప్లై చేసింది. హైదరాబాద్ ఇస్తానన్నాడు. మరి ఇక్కడ లేకే కదా అంత దూరం ఆడపిల్లని వెళ్ళడానికి. ఇప్పుడు ఇంత చదివించింది వాళ్ళ కాలు మీద వాళ్ళు నిలబడాలనే కదా ఉద్దేశంతో. ఇప్పుడు నేను పేదోడిని, మా బాబు తాపి మేస్త్రి, అలాగని ఏదో మాకంటూ ఏదో కాస్త చిన్న కొంప ఉంది. తర్వాత మా పిల్లలు ఇంకా బాగోవాలని కోరుకుంటాం. అలాగనే బాధపడి ఇతను వచ్చిన 5 సంవత్సరాల్లో వాళ్ళకి వచ్చేసిన డబ్బులతోనే వాళ్ళే చదివి లేదండి. మేము ఫస్ట్ నుంచి దీనిలో చేసుకున్నాం మా వరకు మాత్రం. మరి ఇక్కడ ఏది అంత డెవలప్మెంట్ మాత్రం ఏం లేదు. ఏం మీకు తెలియదు ఏం లేదు కదా ఇది. సరే అంటే ఈరోజు గ్లోబల్ సమ్మిట్లు ఏర్పాటు చేసాము, 13 లక్షల కోట్ల పెట్టుబడులు కూడా తీసుకొస్తున్నామని చెప్పి మాట్లాడారు కదా గతంలో, ఏం చెప్తారు? ఏం చేస్తారండి? ఇప్పుడు ఇంకోటి కొంపలు ఇచ్చాము అంటున్నారు, ఒక విధంగా స్థలాలు ఇచ్చామనేసి. అవి కొంతమందికి అందే, కొంతమందికి అందలేదు. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడులో మేము 25,000 రూపాయలు కట్టాం. ఆయన ప్రభుత్వం మారింది, అవి ఎలాగా అయిపోయాయి. ప్రభుత్వం మారితే ఎలాగ కంపల్సరీగా అయిపోతాయి సహజంగానే. ఎన్ని కోట్లు పెట్టాం, ఎన్ని చేసినా ప్రతి ఒక్కడి మీద ఇది అప్పే తప్ప ఇప్పుడు ప్రభుత్వం ఎవరు ఫ్రీగా ఎవరు ఇవ్వలేదు కదండి. ఇప్పుడు ఈయన చేసిన అప్పులు కూడా మళ్ళీ మా మీద పడుతుంది భారం. సరే ఈరోజు గంజాయి వాడకం పెరిగింది దాదాపు అని చెప్పి చాలా వార్తలు వింటున్నాం, ఏం చెప్తారు? మరి ప్రత్యేకించి చెప్పాలంటే మా ఆడలో మరీ దరిద్రం అయిపోయిందండి. ప్రతి గుంటడు కూడా అన్ని ఆపాలన్న బాధే, చేయాలన్న బాధ, ఏం చేస్తారనే అంటే భయాలతో తిరుగుతున్నాం. ఇప్పుడు ఎక్కువైంది అది ఏ ప్రభుత్వం వచ్చి ఎక్కువైందా అనేది నొక్కి చెప్పలేం, మనకు తెలియదు అది. కాకపోతే అది మాత్రం కొంచెం తీవ్రంగా నడుస్తుంది అది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది ఆ విశాఖ ప్రజలందరికీ కూడా చాలా ఎమోషన్ అంటారు. మరి ఈరోజు ఆ స్టీల్ ప్లాంట్ విషయంలో ఇక్కడ ఉన్న ఎంపీ గారు ఎంవి సత్యనారాయణ గారు 5 ఏళ్ళ నుంచి కూడా ప్రైవేటీకరణ కోసం ఎంతవరకు కృషి చేశారంటారు? అంటే అడ్డుకోవడానికి ఎంతవరకు కృషి చేశారంటారు? అసలు ఏమన్నా పట్టించుకున్నారా? ఏం చేశారండి? చెయ్యికే కదా నానా తంటాలు పడుతున్నారు. ఈ రోజు కూడా తంటాలు పడుతున్నారు. ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు కూడా
కొంతమంది ఈదురు పడినట్టు ఉన్నారు. మరి అది మన ముఖ్యమంత్రి అయిన వారు కూడా మరి అయినా దీనికి ఏం పెద్ద పూనుకోలేదు. ఇంకా ఇందే లేని దీనికి వీళ్ళు ఏం పూనుకుంటారు. సరే, గతంలో 25 మంది ఎంపీలు, ఒక్క మాట, గతంలో 25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తాను కానీ ఈ ప్రాంతానికి అభివృద్ధి కావాల్సిన ప్యాకేజీలన్నీ నేను తీసుకొస్తానని చెప్పమన్నాం. రైల్వే జోన్ విషయంలో కూడా ఫైట్ చేస్తామని అన్నారు కదా, మరి 5 ఏళ్ళు ఆయన ఏమన్నా చేశారా? ఏం చేయలేదు కదండి. ఏం చేశారు ఆయన? ఏమీ చేయలేదు. ఇతను కోసి దిగిపోయే టైం దగ్గర పడ్డది ఇంక ఈ టైంలోనే. ఇంక ఇప్పుడు వరకు ఏది లేదు. రాజధాని అన్నారు, అది అన్నారు, దాన్ని అలాగా ఈ మధ్యలో అయిపోయింది. అది కూడా 3 రాజధానులు అన్నాడు. ఇది కూడా ఇంతవరకు వచ్చి ఏమి లేదు. ఇంకా అలాగ ఉండిపోయింది. ఇంక అంటే ఈ రోజున ఇవన్నీ కూడా నెరవేరాలంటే, ఈ సమస్యలన్నీ నెరవేరాలంటే మీకోసం ఎవరైతే ఫైట్ చేయగలరని అనుకుంటున్నారు అసలు ఈసారి? ఈ ఇద్దరు ఎంపీల్లో భరత్ గారా లేకపోతే ఝాన్సీ గారు? అంటే వైసీపీ నుంచి ఝాన్సీ గారు, టీడీపీ నుంచి భరత్ గారు పోటీకి వస్తున్నారు కదా, అంటే వీళ్ళిద్దరిలో ఎవరైతే మీకోసం ఫైట్ చేయగలరని అనుకుంటున్నారు? భరత్ గారు చేయొచ్చు. ఎందుకంటే టీడీపీ మద్దతు ఎక్కువ ఉంది కాబట్టి ఆయన వస్తే చేయొచ్చు. సార్, మరి చివరిగా ఋషికొండ మీద ప్యాలెస్ కట్టారు కదా, దాదాపు 500 కోట్లు ఖర్చు పెట్టారని, ఒక టాయిలెట్కి 25 లక్షలు ఖర్చు పెట్టారని కూడా తెలుస్తుంది మనకి. ఎలా అనిపిస్తుంది? ఎలాగనిపిస్తుందండి? అంత సొమ్ము అల్లుడు దారపోసినట్టు ఎవరిదన్నా మరి కబ్జా చేసినట్టే ఉంది అది. దాని ద్వారా అయితే ఆయనకి న్యాయం జరుగుతుంది అనుకున్నారు. మరి అది రేపు ఎలక్షన్ తర్వాత దాంతో తాలూకు బయటకు పడతాయి అవి. అది నాకు తెలిసింది. అంటే ప్రధానంగా ఇక్కడ దసపల్ల భూములు కానీ, ఐగ్రీవ భూములని కానీ, ప్రభుత్వ భూములన్నీ కబ్జాలు చేశారని చెప్పి చాలా వస్తున్నాయి వార్తలు. మరి ఎలాగా అన్ని తనఖాల్లోనే ఉన్నాయి కదా. ఈ తనఖాల్లోనే ఉన్నాయి. ఇప్పుడు తనఖాలు ఏంది ఏం కాదు, అన్నీ కూడా మరి తనఖాల్లోనే ఉన్నాయి. సర్కిట్ హౌస్ కానీ ఈ మొత్తం మిగతా అన్నీ కూడా. మరి ఈ తర్వాత భగవంతుడిది నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే ఎలా ఉంటాయి అని అంటారు ఈ ఎన్నికలు అనేవి? ఎన్నికలనేవి నాకు తెలుసుండి చంద్రబాబు వస్తారు. ఈ రెండు నాకు నా 6 బట్టి.